నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శ్మశాన వాటిక ఆవరణంలో శవదహన మండపానికి భూమి పూజ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణపేటతో ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదని గుర్తు చేశారు. రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఇన్ఛార్జిగా, పార్లమెంట్ మెంబర్గా 3 సార్లు ఈ ప్రాంతంతో నాకు అత్యంత అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా గతంలో నన్ను ఎంతో ఆదరించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి నేను కూడా ఇక్కడ ఉండే నాయకులు ఏది చెప్పినా కూడా చేసి పెట్టాను. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా నేను చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా నన్ను అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ, ఓటర్లు కానీ అందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు. ముందు కూడా మీరు అదే ప్రేమ చూపాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం దగ్గర 75 లక్షలకి శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళా మన కోడూరుపాడులో ఇంకొక 35 లక్షలు కావాలని నాయకులు అడిగితే దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ 1వ డివిజన్ ప్రాంత అభివృద్ధికి 6 కోట్ల పైన నిధులు నేను వచ్చిన ఈ 6 నెలల్లో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ వ్యూవర్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సంవత్సరం 24,000 లెక్కన ఈ 5 సంవత్సరాల్లో 1,25,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పేద మధ్యతరగతి వాళ్ళకి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంకా ఇళ్ల స్థలాలు అయితే ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు నారాయణరెడ్డిపేట వేరే పంచాయతీ, కోడూరుపాడు వేరే పంచాయతీగా ఉండింది. జనరల్గా మామూలుగా ఒక పంచాయతీ నుంచి ఇంకో పంచాయతీకి ఇంకో పంచాయతీలో సైట్లు ఇవ్వడం అనేది ఆ రోజుల్లో జరిగేది కాదు. నేను అందరు నాయకులతో మాట్లాడితే అందరూ మంచి మనసు చేసుకుని లక్ష్మీనారాయణ రెడ్డి ఇక్కడ వాళ్ళకి కావాలని కోరాడు. అక్కడ ఆ రోజు పరమేశ్వర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా మంచి మనసు చేసుకుని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా వాళ్ళే, మా ఊరు వాళ్ళకి ఇస్తాము, మిగిలిన పక్క ఈ నారాయణరెడ్డిపేట కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళందరూ కూడా ఈరోజు లక్షణంగా మంచి ఇళ్ళు కట్టుకొని అక్కడ దారిని పోతూ ఉంటే ఎంతో ఆనందం వేస్తూ ఉంది. అదేవిధంగా నాయకులందరూ కూడా కలిసి మెలిసి రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మంచి మెజారిటీ వచ్చేదానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మెజారిటీని ఇంకెక్కడా కూడా ఎవరు కూడా తగ్గించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.